ఇది భారతదేశంలోనే బయటపడని సతీ సహగమనం చరిత్ర. అమ్మవారి కళ్యాణంనే జాతరగా జరుపుకోవడం సంప్రదాయం ఎక్కడ జరుగుతుంది? ఈ అమ్మవారి జాతరకి విజయనగరం రాజులకి ఉన్న సంబంధం ఏంటి? కమ్మసిగడం. విజయనగరం రాజులకి అప్పట్లో రాజమండ్రి, ఇచ్చాపురం, టెక్కలి, పెద్దాపురం జమీందారులు ఉండేవారు. ఒక శ్రీకాకుళం మాత్రమే గోల్కొండ నవాబుల ఆధీనంలో ఉండేది. విజయనగరం రాజుల ఆధీనంలోకి తీసుకురావాలని రాయబారం కుదరక యుద్ధ ప్రణాళికలను చేశారు. అది 1750వ సంవత్సరం. ఆనాటి విజయనగరం పరిపాలిస్తున్న రాజు అయిన పూసపాటి పెద విజయరామరాజు గారు గారి సేనాధిపతిగా ఉన్న బొట్ల గుర్రపదొర మరియు వెలిచేటి చిన్నకూర్మరాయులు సేనాధిపతులుగా ఉండేవారు. రణస్థలంలో శ్రీకాకుళం మహమ్మదీలకు విజయనగరం రాజులకు భీకర యుద్ధం జరిగింది. మోసపూరిత ఎత్తుగడలో విజయనగరం సైన్యం ఓటం పాలైంది. బొట్ల గుర్రపదొర స్వగ్రామమైన సంచం గ్రామంకి వెళ్తుండగా గ్రామవాసులందరూ గ్రామం సరిహద్దుల్లో వెంట్రుకలు చెప్పులతో తోరణాలు కట్టి అవమానించారు. ఆ అవమానం భారంతో గ్రామంలో ప్రవేశించకుండా వెనుతిరిగి యుద్ధ ప్రకటన చేసి ఆ యుద్ధంలో జయకేతనంతో తిరిగి విజయనగరం వస్తుండగా శత్రువులు మాటువేసి చెట్టుచాటు నుంచి విషపూరిత కత్తిని విసిరారు. గుర్రపదొర ఆ కత్తి తాకిడికి నేల కొరిగారు. గుర్రపదొర మరణవార్త విన్న విజయనగరం రాజు అక్కడ చేరుకొని చందన చక్రాలతో చితి ఏర్పాటు చేయించారు. శ్రీమతి మహాలక్ష్మమ్మ అక్కడికి చేరుకొని తన భర్తతో సతీ సహగమనం చేయడానికి రాజుగారిని అభ్యర్థించి రాజుగారి అనుమతితో సతీ సహగమనంకి సిద్ధమైంది మహాలక్ష్మమ్మ. సతీ సహగమనం చేయుటకు ముందు కమ్మసిగరం గ్రామం చుట్టుపక్కల గల 20 గ్రామాలను ఉద్దేశించి తనకు తన భర్తకు ఇదే రోజున అనగా మాఘమాసం శుద్ధ దశమి రోహిణి నక్షత్రంలో ప్రతి ఏటా తనకు కళ్యాణం చేయమని 3 రోజులు జాతర జరిపించమని కోరింది అమ్మ. అప్పటి నుంచి ప్రతి ఏటా నిర్విరామంగా జరుపుతూ వస్తున్నారు. అంటే నేటికి 276 సంవత్సరాలుగా ఈ కళ్యాణోత్సవం మరియు జాతర జరిపించుకొస్తున్నారు. ఈ హిస్టరీ ఎంతమంది తెలుసో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ హిస్టరీ తెలుసుకోవడానికి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రీల్స్ షేర్ చేయండి. ఉంటా, బై.